ఢిల్లీలో రేవంత్ విందు అంశంలో సీఎం జగన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ విందుకు వైసీపీ ఎంపీలు హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎంపీలను పిలిచి మరీ క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తనకు తెలియకుండా పార్టీకి సమాచారం లేకుండా రేవంత్ని ఎంపీలు కలవడంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. మీరంతా పెద్దవాళ్ళు, ఎలా చేస్తారు ఇలాంటి పని అంటూ ఆయన వాళ్ళపై కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బయటకు సిగ్నల్స్ ఎలా వెళ్తాయంటూ నిలదీసినట్టుగా కూడా సమాచారం. ఇంత చిన్న విషయానికే ఇలా మాట్లాడితే ఎలా అంటూ వైసీపీ ఎంపీలు కొంత నొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అదే రోజు ఎంపీలకు విజయసాయిరెడ్డి విందు ఇచ్చారు. విజయసాయిరెడ్డి విందుకు హాజరై అక్కడి నుంచి నేరుగా రేవంత్ ఇచ్చిన విందుకు వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. అయితే ఢిల్లీలో జరిగిన వ్యవహారాన్ని మిథున్ రెడ్డి మొత్తం సీఎంకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఇటు ఎంపీల తీరుపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది, కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రేవంత్ విందుకు ఎంపీల హాజరవడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు విజయసాయిరెడ్డి విందుకు హాజరై ఇటు రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీలు మాత్రం ఇంత చిన్న విషయానికే అంత మ్యాటర్ చేయాలంటూ కాస్త నొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంపీలు ఇలా వ్యవహరించడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఢిల్లీలో జరిగిన విందుకు సంబంధించి సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎంపీలంతా కూడా కాస్త మెచ్యూర్గా వ్యవహరించాల్సిన పరిస్థితి అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి సీఎం జగన్ క్లాస్ కూడా పీకినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, మిథున్ రెడ్డి ఏం చెప్పారు జగన్కి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు ఎలాంటి సూచన చేశారు, వాళ్ళతో ఏం వ్యాఖ్యానించారు? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయన 15వ తారీఖు రాత్రి ఢిల్లీలో ఒక విందుని పిలిచారు. ఈ విందుకి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలందరినీ కూడా సహజంగానే పిలుస్తారు. ఆ విధంగానే అందరినీ పిలుపులు కూడా పంపించారు. ఈ నేపథ్యంలో అదే రోజు సాయంత్రం అంటే వైసీపీకి సంబంధించిన విజయసాయిరెడ్డి కూడా ఒక విందునిచ్చారు. ఆ విందుకి వైసీపీ ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. ఆ ఎంపీకి అంటే విజయసాయిరెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన తర్వాత అక్కడి నుంచి నేరుగా రేవంత్ రెడ్డి దగ్గరికి దాదాపుగా అక్కడ హాజరైన కొంతమంది ఎంపీలందరూ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అవన్నీ కూడా మనం విజువల్స్లో చూసాం. అయితే ఆ వ్యవహారం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక 2-3 రాజ్యసభ్యులు మెంబర్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు సందర్భంగా, మీరు ఇంత పెద్దవాళ్ళనా, మీరు ఎలా రేవంత్ రెడ్డి వ్యవహారంలో మీరు వెళ్తారు, కనీసం పార్టీకి సమాచారం లేదు, మాతో కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళినప్పుడు బయటికి ఆ సిగ్నల్స్ వేరుగా వెళ్తాయి కదా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా నొచ్చుకున్నట్టుగా అయితే కనపడుతుంది. అంటే ఇదే వ్యవహారం మీద ఎంపీలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఒకే మాట చెప్తున్నారు. ఇంత చిన్న విషయానికి కూడా ఎందుకు ఇలా ఫీల్ కావాల్సిన పనేముంది, సాధారణంగా దానికి బీజేపీ ఎంపీలు కూడా హాజరైనప్పుడు కేవలం మేము ఒక్కరమే వెళ్తే దానికి బాధపడాల్సిన పనేముంది. మిథున్ రెడ్డి వ్యవహారంలో మా ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. ఆ రోజు జరిగిన వ్యవహారం మీద మిథున్ రెడ్డిని పూర్తిగా ఆరా తీసినప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి పూర్తిగా జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టారు. సో ఆ నేపథ్యంలో ఆయన చాలా క్లియర్గా అంటారు, ముఖ్యమంత్రి దీని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఒకటే అనుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కంప్లీట్గా తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఇప్పటికి కూడా చంద్రబాబుని తన గురువుగానే భావిస్తుంటారు. చంద్రబాబు వ్యవహారంలో ఆయన ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడిన పరిస్థితి ఎప్పుడు లేదు రేవంత్ రెడ్డి. సో అటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని వెళ్ళి మీరందరూ కలవడం అంటే పర్టికులర్గా పార్టీకి ఇంటిమేషన్ లేకుండా, పార్టీకి సమాచారం లేకుండా ఈ వ్యవహారంలో పోయినప్పుడు కొంత అది బయటికి వేరే సిగ్నల్స్ వెళ్తాయి కదా. ఎందుకు వెళ్ళారు, మీరందరూ కూడా గెలిచిన ఎంపీలందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ అందరూ కూడా అన్ని పార్టీల వ్యవహారంలో ఎలా ఉండాలి అనేది మీ అందరికీ తెలిసిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు బయటికి పోయినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ లైన్ని దాటి మనం వెళ్ళకూడదు అనే విషయం మీదనే ముఖ్యమంత్రి గారు కొద్ది గట్టిగానే ఆ రాజ్యసభ సభ్యులతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ వ్యవహారంతో అయితే ఇప్పటికీ ఎంపీలందరినీ కూర్చోబెట్టి ఆయన ఏం మాట్లాడలేదు. కానీ 2-3 రాజ్యసభ్యులతో మాత్రం ఈ వ్యవహారాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొంత నొచ్చుకోవడం జరిగింది. అయితే ఒకటి అంటే ఎంపీలు ఈ విషయంలో కూడా
కొంతమంది మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు. దీన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. సాధారణంగా కొంతమంది వ్యక్తులు అంటే సొంతంగా పరిచయాలు ఉన్నాయి. గతంలో ఆయన ఎంపీగా కూడా ఇక్కడ పనిచేసినప్పుడు మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ చొరవతోనే వెళ్ళాం తప్పితే పార్టీ లైన్ని మేము ఎక్కడ క్రాస్ చేయాలనో లేకపోతే వేరే ఉద్దేశంతో మేము పోలేదు అనేది ఎంపీలు చెప్తున్న మాటలు. సరే, ఏదేమైనా వ్యవహారం అయితే అంతటితో సద్దుమణిగింది. కాకపోతే ఈ వ్యవహారాన్ని మనసులో పెట్టుకొని అయితే కేవలం మర్యాదపూర్వకంగా ఇచ్చిన విందుకు ఎంపీలు హాజరవడం పక్కనుంచితే కేవలం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి ఆ రకంగా ఆ కోణంలో మాత్రమే కొంత జగన్మోహన్ రెడ్డి ఆ కోణంలో ఆలోచించే పార్టీ పరంగా ఏమైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం ఈ సమాచారం లేకుండా ఎలా వెళ్తారంటూ చెప్పినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇక్కడ. అంటే రామ్, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, తెలుగుదేశానికి సంబంధించిన అత్యంత క్లోజ్గా ఉండొచ్చు. ఒకటి, రెండవది ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలి. ఒక ముఖ్యమంత్రిని ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు కలవాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు కనీసం వ్యవహారం లోకల్గా ఉన్న ఎంపీలకి లేదా లోకల్గా ఉన్న ఇన్ఛార్జీలకో లోకల్గా ఉన్న పార్టీ లైన్ పెద్దలకో సమాచారం తెలిసి చేసుంటే బాగుండేది అనేది ఆయన భావన. దీంట్లో కలవడమో లేకపోతే ఇంకోటి వల్ల వచ్చే ఇబ్బందులు దాని గురించి కాదు ఆయన బలం. కనీసం ఒక లైన్ ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా అది పార్టీ లైన్ దాటకూడదు. పార్టీ లైన్ ఉంటే ఓకే, లైన్ ఉన్నప్పుడు పార్టీ పెద్దలకు తెలుసో లేకపోతే పార్టీ పెద్దలకు చెప్పో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం, ఇటు పిలుపు వచ్చింది అన్నప్పుడు వెళ్ళుంటే బాగుండేది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ ఏదేమైనా ఈ అంశం మాత్రం కొంత ఎంపీలలో కొంత చర్చ అయితే జరుగుతుంది బాగా. ఎంపీలలో ఏ ఇద్దరు ఎంపీలు కలిసినా కూడా ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుంటారు. ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారట, ఎందుకు ఈ విధంగా సీరియస్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మనకి ఆయన కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళాం, అంతేగాని దీంట్లో అంత తప్పు పడాల్సిన పని లేదు అన్నట్టుగా ఒక చర్చ అయితే గట్టిగానే జరుగుతుంది మంత్రులతో. కానీ ఇప్పటి వరకు అయితే నేరుగా ఒక ఇద్దరు మంత్రులతో, ఇద్దరు ఎంపీలతో మాత్రమే ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు. మిగతా ఎంపీలతో ఎవరితో కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. కాకపోతే జరిగిన వ్యవహారంలో మాత్రం ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు అనే వ్యవహారం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారని కూడా కొంతమంది ఎంపీలు అధిష్టానానికి తెలియజేశారు. అయితే ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే అక్కడ ఇక్కడ అనే వ్యవహారంలో దీన్ని మనం పెద్దగా చూడాల్సిన పని లేదు. పార్టీ లైన్ని మేము ఎప్పుడు కూడా దాటే ప్రయత్నం చేయము. ఇది కేవలం అనుకోకుండా ఒక మంచి మిత్రుడు గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, ఢిల్లీలో కూడా మేమందరం కలిసి తిరిగాం కాబట్టి ఆ చొరవతోనే మేము వెళ్ళామనేది కొంతమంది ఎంపీల వాదన. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. రైట్, ఇది మొత్తం మీద ఎంపీలు రేవంత్ విందుకు హాజరు కావడం పట్ల ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశంలో జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ విందుకు హాజరైన వైసీపీ ఎంపీలపై కొంతమందిని పిలిచి మరి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. తనకు తెలియకుండా పార్టీకి సమాచారం లేకుండా వెళ్ళడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటామని ఎంపీలు చెప్పినట్టుగా తెలుస్తుంది.